అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోంగూర రోటి పచ్చడి అండి. ఇది ఎర్ర గోంగూర అంటారు, కొండ గోంగూర అంటారు. ఇవి కాడలు ఎర్రగా ఉంటాయండి. ఇవి ఒక కట్ట తీసుకున్నాను. ఇవి విడిగా రాదండి, కట్టల్లాగానే వస్తుంది. దీన్ని ఆకుల్ని చక్కగా ఇట్లా ఒలుసుకోవాలండి. ఒలిసి పెట్టుకున్నాను ఒక కట్ట గోంగూర. అలాగే దానికి తగినంత మనం తినే దాన్ని బట్టి కారం, ఎండుమిర్చి వేసి చేస్తున్నానండి ఈరోజు. ఇప్పుడు గోంగూరని మంచిగా కడిగి ఉడకబెట్టుకోవాలండి. ఈ రోటి పచ్చడి కూడా వేయించి ఆయిల్లో కూడా చేస్తారు. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగా అవుతుందని చెప్పి ఇలా ఉడకబెడుతున్నానండి. ఇలా ఉడకబెట్టేటప్పుడు పొంగులు వస్తాయి. కొంచెం స్టవ్ తగ్గించి కలుపుకోవాలి. దీన్ని ఇలాగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఆంధ్ర మూత అంటారు కదా గోంగూర పచ్చడి. ఈ గోంగూరతో పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు కాంబినేషన్ కూడా కూర చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి చేసుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ ఎండు చేప అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టానండి. ఇవి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవటానికి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి ఫ్రై చేసిన దానిలోనే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం ఎక్కువే వేసాను ఆయిల్. అలాగే ఎండుమిర్చిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇవి మనకి తినే దాన్ని బట్టి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసాను. ఇవి ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఒక అర స్పూను మెంతులు, అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి. పులుపుకి కాంబినేషన్ మెంతులు, జీలకర్ర చాలా బాగుంటుంది ఈ పచ్చడిలోకి, రోటి పచ్చడికి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ అన్న సంతర్పణలు జరుగుతూ ఉంటాయండి, రోజుకు ఒక చోట. మా ఊరు చాలా పెద్దదండి. తూర్పు వీధి రామాలయం దగ్గర ఈరోజు అన్న సమారాధన చేస్తున్నారు. మైక్ అనౌన్స్మెంట్ బాగా వినిపిస్తుందండి. అలాగే ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు రోటి పచ్చడి చేసుకోవాలండి. వీటితోటి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే ఉడికించిన గోంగూర ఇందులో వేసుకున్నానండి బాక్స్లో. దీనిలోకి వెల్లుల్లి, జీలకర్ర, ఈ రోటి పచ్చడికి ఉల్లిపాయ బాగుంటుందండి. ఉల్లిపాయ ఒక సగం చెక్క తీసుకున్నాను. ఇప్పుడు రోట్లో వేసి ముందు ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నవి దీనికి తగినంత గళ్ళుప్పు వేసుకుని నూరుకోవాలండి. పచ్చడి చాలా బాగుంటుందండి. చక్కగా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానిలో నంచుకోవటానికి ఎండు చేప అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి నలిగిన తర్వాత గోంగూర వేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న గోంగూర. మా ఇళ్ళకి చాలా దూరం అయినా కూడా బాగా వినిపిస్తుందండి మైక్ సౌండ్. అలాగే గోంగూర వేసి మెత్తగా నూరుకోవాలి దీన్ని ఇలాగా. ఇదివరకు అమ్మ వాళ్ళు చాలా చాలా చేసేవాళ్ళండి ఎక్కువ. మా పెరట్లోనే ఉండేవి మాకు. అలాగే మెట్ట పొలం ఉండేది, అక్కడ కూడా వేసేవాళ్ళండి. ఆకుకూరలు, కాయగూరలు కూడా బాగా పండించేవాళ్ళు. ఇప్పుడు ఇలాగే గోంగూర నలిగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. వెల్లుల్లి కూరల్లో అయితే తక్కువ అండి, నేను మా బాబు తినడని. ఇలా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు కంపల్సరీ వేస్తాను. 2 వెల్లుల్లి రెబ్బలు పెద్ద వేసాను కదా, ఒక అర స్పూన్ జీలకర్ర, అలాగే సగం పెద్ద ఉల్లిపాయ వేసి మనకి ఉప్పు చూసి చాలకపోతే కనుక ఈ నూరేటప్పుడు కలిపేస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకుని పచ్చడిని, ఎంతైనా కూడా మనం రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుందండి. మనం అదే మిక్సీలో వేస్తే అదొక రకం టేస్ట్. అయిపోయిందండి. దీన్ని ఒక వేరే గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే తాలింపులు వేసేవాళ్ళు కాదండి, దీనికి కారంగా తినేవాళ్ళు. మనం ముందు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్న ఆయిల్ ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసి దీనిలో మినపప్పు, మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపు వేసుకోవాలండి. దీనిలో కొంచెం ఇంగువ, జీలకర్ర కూడా వేసాను.
దీనిలో పసుపు అలాగే ఇంగువ వేసుకోవాలండి. పులుసు కూరలు వీటికి చాలా బాగుంటుందండి ఇంగువ, పచ్చళ్ళకి కూడాను. ఈ రోటి పచ్చడి కదా. ఇప్పుడు దీనికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. దీనిలో తాలింపులో మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఆయిల్ అంతా కూడా దానిలో వేసుకోవాలి. వేసి కలుపుకోవటమేనండి. ఈ గోంగూర పచ్చడికి కాంబినేషన్ ఉల్లిపాయ అయితే బాగుంటుందండి, కలుపుకొని కొరుక్కుని తినటానికి. అయిపోయిందండి గోంగూర రోటి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.